ఎల్లయ్య కూడబెడితే మల్లయ్య మాయం చేసిండు అన్నట్టు కేసీఆర్ సర్కారు కూడబెడితే కాంగ్రెస్ సర్కారు మాయం చేస్తుందని అంటుంది ఎమ్మెల్సీ కవితక్క. సర్కారు భూమి అన్నది లేకుండా చేసేందుకు రేవంత్ సారు మస్తు చెమటలు దారవస్తుండట. జాగలను కుదబెట్టి అప్పు తెస్తందుకు ఆపసోపాలు పడుతున్నట. సీఎం రేవంత్ సారు మనందరి కోసం ఎంత కష్టపడుతుండు. రాష్ట్రాన్ని నడిపించేతందుకు జాగలమ్మి మరి పైసలు తెచ్చి రాష్ట్రాన్ని సాదుతుండు. ఎంతమంది ఉంటారు చెప్పుండ్రి ఈ సొంటోళ్ళు. కేసీఆర్ సారు సర్కారు ఉన్నప్పుడు టీజీఐఐసి నుంచి 1,75,000 ఎకరాల కంపెనీలు పెడతందుకు జాగలను సర్కారు దగ్గర పెట్టింది. అయితే రేవంత్ సారేమో జాగలు పడా ఉంటే ఏం చేస్తారు అని వాటిని కుదబెట్టి 1,000 కోట్ల లోను తీసేందుకు ఇకమత్ చేస్తుండట. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్న టీజీఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిందని అంటున్నది కారుపాటి ఎమ్మెల్సీ కవితక్క. ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఐసిని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి మార్చడం జరిగింది. టీజీఐఐసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దొంగసాటుగా మార్చడెందుకు? తెలంగాణ జాగలను ఏకంగా స్టాక్ ఎక్స్చేంజింగ్ లనే కుదబెట్టి లోన్లు తీసేందుకు కాదా అని అంటుంది. 16 నెలల్లో 1,80,000 కోట్ల అప్పు చేసిండ్రు. పోనీ అప్పులతోటి ఏదన్నా ఒక్క పథకం చక్కగా నడిపించిరా అంటే అది లేదు, అభివృద్ధి లేదు. అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు దోస్తుండని మండి పడుతున్నది కవితక్క. ఒక్క సీఎం రేవంత్ రెడ్డి 20,000 కోట్లు ఎనికేసిందని తిట్టిపోసింది. సీఎం కు ఆయన భవిష్యత్తు తప్ప రాష్ట్ర భవిష్యత్తు మీద ఏం గింత ఆలోచన లేదు. అందుకే గింత ఆగం పనులు చేస్తుండని అనబట్టింది. మరి సర్కారు నిజంగానే టీజీఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చలేదు. భూములు కుదబెడతందుకు ఇకమత్ చేస్తలేదన్న ముచ్చటను సర్కారే బయట పెట్టి చిత్తశుద్ధి సాటుకోవాలి. లేదంటే కవితక్క మాటలు నిజమే అని ఒప్పుకున్నట్టే అంటుర్రు ఈ సంగతెరకైన నెటిజన్లు.